Hello guys, welcome to our channel. This is Kaushik FF. Oh, my brother Kaushik FF. ఈరోజు మా అన్నకి సర్ప్రైజ్ చేయడానికి మా అన్న ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం. అంటే నా అకౌంటే మా అన్నకి సర్ప్రైజ్ చేయాలి. సో మా అన్న ఆల్రెడీ హీరోయిక్లో ఉన్నాడు, నేను ప్లాటినం 3లో సంథింగ్ ఉన్నా. సో దాన్ని హీరోయిక్లో పెంచడానికి చూస్తున్నాం గైస్. మా అన్న అయితే బయటికి వెళ్ళాడు ఎప్పుడో ఆపరా ఏందిరా నువ్వు ఇప్పుడే చేస్తావు అరాచకంగా. ఇది నా గొంతు అయితే కొంచెం మారింది, దాన్ని మీరు పట్టించుకోకండి. కొంచెం కోల్డ్ కాఫ్ వల్ల మారింది, వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు కొంచెం. వీడు నా ఛానల్లో వచ్చి వీడు రికార్డింగ్ ఆన్ చేసి అన్నీ పెట్టేసిండు వేసుడు. ఇది చీటింగ్ వేసి మొన్నటిదాకా వీడియోలు తీసే మనమే అన్న. వీడు మొన్నటిదాకా అసలు వీడియోలు ఎట్లా తీస్తాడో కూడా తెలియకుండా రికార్డింగ్ ఆన్ చేసి పెట్టిండు గైస్ బాటుగాడు. ఏమైతే ఒకటి ఉంది, హెడ్ షాట్ వేసిన లిటిల్ ప్రిన్సెస్కి. డాడీ సన్ డాటర్ గైస్, అందుకే నాకు ఇష్టం. మాట్లాడటం రాకపోతే మాట్లాడకరా, కానీ అర్థం కానట్టు మాట్లాడకరా. వాళ్ళకి కొంచెం మేరా వాయిస్ వచ్చేది కూడా. నువ్వు కొంచెం మంచిగా మాట్లాడితే, లేకపోతే అస్సలు మాట్లాడకు. కౌక్ అని పెట్టుకుంటూ గేసి నా పేరు కౌశిక్ అయితే నా పేరు కౌక్ అని పెట్టుకుంటూ గేసి. నవ్వకరా, నువ్వే పెట్టుకొని నన్ను ఏడిపిస్తుండు గేసుడు కౌక్ అంటూ ఇంటి దగ్గర కూడా మొత్తం. ఇప్పుడైతే నేను ర్యాంక్ పుష్ చేస్తున్నా. ఈ అకౌంట్ యాక్చువల్గా నాదైతే కాదు, వాడు ఉన్న అకౌంట్ అయితే నాది. అది వీడికి సర్ప్రైజ్ ఇద్దామని నేనుంటే వీడంతా నా సర్ప్రైజ్ నేనే చేస్తున్నా అన్నట్టు చెప్తుండు గైస్. నేను ఇప్పుడు దాకా డోర్ వెనక నుంచి మొత్తం విన్నా గైస్ వీడేమేం చెప్పిండో. అందుకే నేను లోపలికి వచ్చింది, ఇంకా ఎక్కువ అరాచకం చేయకుండా ఉండాలని నేను లోపలికి వచ్చేసిన. నాకు కొద్దిసేపు నింటే వీడియో అయిపోతుంది కదన్నా. వీడియో అంత ఫాస్ట్గా అయిపోగొట్టేస్తావారా? మామూలు రెండు పైన ఒక్క నిమిషం ట్రోగన్ దొరికితే నాకు చెప్పు. నా దగ్గర అయితే ఇప్పుడు ట్రోగన్ ఉంది బ్రో. నాకు ఒక్క నిమిషం వీడిని వేసేసి 2 నిమిషాలు పడుతుంది. 1 నిమిషం కాదు, 2 ఇన్ని కొట్టాలి, ఎట్లో కొట్టాలి. అయితే ఇన్ని కొట్టేసాం గైస్, హెడ్ పడిపోయింది గైస్. నేనైతే కొన్ని మధ్యలో మీమ్స్ అయితే యాడ్ చేస్తా, ఎందుకంటే కొంచెం మీమ్స్ ఉంటే కొంచెం ఫన్నీగా ఉంటుంది, ఇంకొంచెం వ్యూస్ వస్తాయి గైస్. వ్యూస్ కోసమే చేసేది మనం అంతా. నేను సపోర్ట్ లేకపోతే అసలు వ్యూసే రావట్లే గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాట్లాడక ఇటు సబ్స్క్రైబ్ వీడి వల్ల నాకు పోతుంది. సబ్స్క్రైబ్ చేయమని చెప్తుండు గైస్, ఇటు సపరకపోతే ఏదో చెప్తుండు. సర్లేండి గైస్ వాడిని వదిలేండి. నేనైతే ఇక్కడ మొత్తం ఇదేంది కాయిన్స్ చెప్పడం మర్చిపోయినా గైస్. అదంతా కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో కాయిన్స్ కలెక్ట్ చేస్తే వెనక తోకలు వస్తున్నాయి, కనపడుతుందా? గోల్డ్ తోక అట్లా. అది తోక కాదు, బిహేవియర్. నాకు ఇంకో ట్రోగన్ కనిపించింది గైస్ కింద. నాకు వద్దన్నప్పుడు 3 ట్రోగన్లు గైస్ వరుసగా. మా ఊరు వెండింగ్ మిషన్ కాడికి వచ్చేసి హీల్కి వచ్చే కొనుక్కుందాం గైస్. ఇంకా తీసుకుందాం బై మిస్టేక్ హిట్ లిస్ట్ గైస్. అలవాట్లో పొరపాటు, నేను ఎప్పుడు హిట్ లిస్ట్ తీసుకుంటూ ఉంటా. దానివల్ల నేను రోజు ఓడిపోవాల్సి వస్తుంటుంది గైస్. నువ్వు ఓడిపోయినా ఒకటే, ఓడిపోకపోయినా ఒకటే లేరా. అందుకే ఎంత మంచిగా ఆడుతున్నావు. ఎక్కడరా నేను 2 కిల్లులు, నువ్వు 1 కిల్లు కూడా కొట్టలే. అయినా నీ హిట్ లిస్ట్ వల్ల నేను చచ్చిపోతున్నా అన్న. సర్లేరా, చచ్చిపోయినావు కానీ వాళ్ళని చంపే తీరుతాం మన ఇద్దరం. ఓకే ఎమ్మడి బండి సారీ కొంచెం తడబడ్డా గైస్, కొంచెం నత్త వస్తుంది, కొంచెం వాయిస్ చేంజ్ ఉంది కదా, నోరు తిరగట్లే మాట్లాడడానికి. చూడు నీ వల్ల నేను నాక్ అయ్యా, కానీ డిమిత్రి ఉందిలే, నో వరీస్. డిమిత్రి ఉంది కదా, ఓకే. ఈ తోక ఏం చేస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే గైస్. ఎల్లో కలర్ తోక, ఫెదర్స్ వస్తున్నాయి కదా అవి. ఓకే కొంచెం హెడ్ బెటరా. అసలు హెడ్కి ఏమే పడట్లే, ఇప్పుడు వస్తుంది. రే కదలకరా కదిలినా హెడ్ వేస్తా నీకు. అబ్బా ఏం రెడ్ పడింది గైస్ వీడికి. అంత లేదు, స్కోప్ పెడితే కొడితే ఎవరికైనా సంబంధంలో పడిందా లేదా. ఇది నేడ్లు వేసేస్తున్నా, కొంచెం రివైవ్ ఇచ్చుకోకుండా ఉంటారేమో అని. పడింది, 2 బుల్లెట్లు డ్యామేజ్ పడింది. ఎక్కడ ఇదైతే నా హెడ్ షాట్ కిల్లు గైస్, నా హెడ్ షాట్ కిల్లు. అక్కడ దూకేసాడు చూడు. దూకిండు. నేను ఫుల్ కిల్ చేసుకుందాం, ఇటు రివైవ్ ఇచ్చుకుంటే మళ్ళీ. ఇక్కడ ఆటో ఇట్లా ల్యాంబోర్గిని ఉందన్న, ల్యాంబోర్గిని ఉంది, తీసుకో. నిమిషం ఫైర్ చేద్దాం. హెడ్ 82 మళ్ళీ. ఓకే తప్పించుకున్నాడు రేడు. ఇప్పుడైతే మనం తిరుక్కొని వెళ్ళిపోదాం వాడి దగ్గరికి.
దగ్గరికి వెళ్ళి ఒకటే బుల్లెట్ ల్యాంబోర్గిని ఎక్కడ, ఆటో ఎక్కడ? ఆటోలో స్పీడ్ వెళ్తుంది ల్యాంబోర్గిని కన్నా. అంటే నేను డ్రైవింగ్ కొంచెం మంచిగా చేయనులేరా. ఇదైతే ఆటో అయితే కొంచెం హైట్ అయినా ఎక్కుద్ది, లెంబోర్గిని ఎంత స్లోగా ఎక్కుద్ది. అందుకే నేను వదిలేసా లెంబోర్గిని ఎక్కదని. 2 బుల్లెట్లు మళ్ళీ పడ్డాయి. 34 వెళ్ళారా. సో ఇక్కడైతే నాకు ఎనిమి కనపడ్డాడు. నేను ట్రోగన్ తీసుకొని, నేను కూడా నాకు దొరికింది ట్రోగన్. ఆ ట్రోగన్ తీసుకొని కొట్టిన దాని తర్వాత మిస్ అయిపోయాడు అన్న. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. 2 చేతులు జేబులో ఏందిరా. ఇందాక వాడు ఇక్కడ గ్లోవాల్ వేస్తున్నాడు కదా, వాడిని అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన కానీ పారిపోయిండు ఎదవ. ఇప్పుడు వాడు కానీ కనపడితే వాడు ఒకటే బుల్లెట్ గైస్ హెడ్ ఇచ్చి పడేస్తా. ఒకటంటే ఒకటి కాదులేండి, కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది. కొన్ని బుల్లెట్లో లేసేస్తా. కొంచెం టచ్ వేసుకొని దగ్గరికి వెళ్దాం. ట్రోగన్తో కొడతామా? వద్దు పరాఫిల్తోనే కొడతాం. ఇటు చూడట్లే నన్ను. చూసిండ్రా హెడ్ కొట్టినా. లాస్ట్ బుల్లెట్ పడిందిలేండి, అది మాకు సంబంధాలు ఉండవు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా. సర్లేండి, ఇప్పుడైతే మనము హిట్ లిస్ట్ అంటే పోదాం. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రారే, అది సబ్స్క్రైబ్ కాదు, జస్ట్ సబ్స్క్రైబ్. లైక్ చేసుకోండి బ్రో. కొంచెం లైక్ చేస్తే వీడియో బూస్ట్ అవుతుంది, వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా మీకైతే చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. కొంచెం నాకు హెల్త్ ఇష్యూ ఉంది గైస్. హెల్త్ ఇష్యూ అంటే పెద్దది కాదు, ఉంది అంతే. అదే కాఫ్, కోల్డ్ అట్లాంటిది గైస్. దానివల్ల నాకు చాలా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే ఆడపిల్లలు కదా వేసుకోవాల్సింది. అరే జస్ట్ ఫర్ ఫన్ రా, ఆడపిల్లలు కదా అంట. 2 వచ్చిండ్రు గైస్, అందుకే నేను తప్పించుకొని ఇక్కడికి వచ్చేసిన. ల్యాండ్ మైన్ కూడా లేచ్చా. అరే ఇప్పుడు రారా, నీకుంది. కొట్టు అది సూపర్ గైస్. ఇప్పుడైతే ఎనిమిది వస్తాడు చూసుకున్నా, ఆల్రెడీ వచ్చేసాడు. ఓకే బ్రో, కాకపోతే నేను నీ దగ్గరకు వస్తా, కొన్ని కిల్స్ ఇస్తారా బ్రో? నేను హెడ్లో కొట్టలే. వీడు రికార్డింగ్ ఆఫ్ 2 seconds చేసా గైస్. అప్పుడు నన్ను హెడ్లే కొట్టలే, నువ్వు బాటువి అంటూ ఉన్నాడు. వీడి కిల్స్ అస్సలు ఇవ్వకూడదు గైస్. 0 కిల్స్ పెట్టాలి వీడికి, పెట్టి చూపిస్తా. ఒరే వీడు 11 HPలో వదిలేండి గైస్. ఈడు కాదు, సారీ, గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వన్న, అందుకే ఈమె అన్నా. అక్క అనాలి, తొక్క అనకూడదు. తొక్క. సర్లే జాగ్రత్త, ఇప్పుడే బనానా తినేసి పక్కన పడేస్తాం, మళ్ళీ జారపడతావేమో. డైలాగులు ఏమంటే సర్లేండి గైస్, నేను ఇక్కడ గ్రోసరీ తీసేసుకుంటా వీడి దగ్గర. నువ్వు దారుణంగా గుంజుకున్నది గ్రోజా, అది నువ్వు తీసుకున్నది కాదు బ్రో, అది నాకు సంబంధంలే, నేను ఏదేం చేస్తా బ్రో. బ్లాక్మెయిల్ చేస్తాడు బ్రో, ప్లీజ్ బ్రో. అందరు కామెంట్లో డు నాట్ బ్లాక్మెయిల్ అని పెట్టండి బ్రో. వైట్ మెయిల్ చేస్తాలే, ఓకేనా? చూడండి బ్రో ఎట్లా చేస్తున్నాడు, అన్యాయం బ్రో. అన్యాయంగా న్యాయం కాదు. నువ్వు నా కాడికి వచ్చి నేను బాట్ అంటావా? నాకు కోపం వచ్చింది, నేనైతే నీకు ఇల్లు ఇయ్యనురా, చూసుకుందాం. నాకు ఇల్లులు అవసరం లేదులే బ్రో, నేను ఆడేది నీ అకౌంట్లోనే. అరే నా అకౌంట్ ఆరా అయితే కిల్స్ ఒక్కటన్నా కొట్టరా. నేను కొట్టా, నా ఇష్టం. కొట్టరా రే, బోయా అన్నది తెప్పిరా. సర్లే, నా లాంచ్ ప్యాడ్ ఇందాక ఇచ్చా కదా, దాన్ని యూజ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోదాం. కానీ ఎక్కడికో కాదన్నా. అరే నువ్వు అది అయిపోయిన తర్వాత చెప్పకు. నేను చేస్తా ఉంటే నువ్వు నేను చేసింది చెప్తాను, నువ్వు చెప్పింది చేస్తాను అనుకుంటున్నావు. ఓకే, కానీ ఇప్పుడైతే ముందు ఎనిమిసిని కొట్టాను. ఇందాక తెలుసా, వాడు నేను లాంచ్ పడి దిగినా వాడు వచ్చి బండి జస్ట్ సైడ్ నుంచి పోయిండు. ఇక్కడైతే నేను మంచి క్యాంప్ ఏరియాలోకి వచ్చేసా. ఈ హౌస్లో జోన్ పడితే బాగానే ఉంటుంది, కానీ అంతే లేక జోన్ షిఫ్ట్ అయితే అవుతుందేమో అని. ఒక్క నిమిషం. ఇక్కడ కింద ఎనిమి ఉన్నాడు, వాడిని వేసేసి 2 సెకండ్లు. వాడు ఎక్కడ? అరే బయటికి రా. కొట్టు. హెడ్ వాళ్ళేది హెడ్ ఎవడికి కావాలరా? కొట్టాలంతే. ఓకే, అరే వాడిని ఫిల్కిల్ చేయపోరా. వాడైతాడు కదా, మరి లూట్ కోసం ఎందుకు పోతాను రా, అవుతాడు అని చెప్పి. దాన్ని ఓవర్ యాక్షన్ అంటారు. ఓవర్ యాక్షన్ కాదు బ్రో, ఓవర్ లూట్ కోసం పోతున్నాం. ఎంత లూట్ కావాలరా నీకు? లూట్ అని అందరిని లూటుకుంటాను. సరే పైకి రా నువ్వు ఫస్ట్. నా పైకి వచ్చేసా. ఇప్పుడు అక్కడ ల్యాండ్ మైన్ పెట్టాలనుకుంటున్నా.
ల్యాండ్ మైన్ తర్వాత పెడుతూలే కానీ ఫస్ట్ నువ్వు పైకి ఎక్కి నీ దగ్గర మినీ టైరెట్ ఉంది కదా అది పెట్టేసి. పెట్టేస్తున్నా. ఓకే, ఆ మినీ టెరెట్తో నాకు కిల్స్ ఏమైనా వస్తాయేమో చెక్ చేసుకోవాలి. దాన్ని పెట్టి కూడా వేస్టే అని అనిపిస్తుంది నాకు. 600. నేనైతే ఇప్పుడు టీం వైపౌట్ చేసేసా వాడు ఉన్నాడని. అరే నన్ను పైకి ఎక్కిరా కూర్చో. ఓకే, నేను కిందకి వస్తున్నా. కూర్చున్నా, ఎక్కువ. ఇప్పుడు నేను పై నుంచి కొడతా అందరినీ. ఇదే గైస్ మినీ టెరెట్, చూపి బ్రో. చూపిద్దాంలే, ఇదే గైస్ మినీ టెరెట్. ఆటో సెన్సర్తో ఫైరింగ్ చేస్తున్న ఈ టెక్నాలజీని సాత్విక్ అనే నేను దీన్ని సృష్టించాను. రే నువ్వేం సృష్టించలేదులేరా, సృష్టించలేదు వస్తుంది, సృష్టించలేదులేరా. అది గేమ్లో ఉన్నది నువ్వు పెట్టినావు అంతే. ఓకే, నేను ఒక ల్యాండ్ మైన్ పెట్టాను. సర్లే జోన్లోకి వెళ్దాం పారా ఫస్ట్. ఈ లూట్ మొత్తం లూట్ చేసినావు కదరా. మనం లూట్ రాజా అంటారు మనల్ని. నేను రమ్మంటే రావు. నేను ఫస్ట్ జోన్లోకి పోతున్నా, నువ్వు వచ్చేసాయి. ఓకే, నేను వస్తా. ఓకే, వెళ్ళు. ఇప్పుడైతే ఇక్కడ ఎనిమి చూసా. ఇదో అండి గైస్ ఎనిమి. కొట్టు అన్ని బాడీలే కానీ టీం వైపోట్. కొట్టిన చాలా వర్క్ తెలిసి టీం వైపోట్ అయిపోయాయి. వీడి కాడ లుట్టు జామర్ ఉంది గైస్, సూపర్. 4 మెంబర్స్ అలా ఈజీ పోయా కొట్టేయచ్చు. కొట్టేద్దాం. ఎవడైనా బయటికి తలకాయ వాడు అసలు ఎవడైనా కనపడి కొడితే ఈజీగా కొట్టేయచ్చు గైస్. ఎక్కడ కింద ఏం కూడా కనెక్ట్ అవ్వట్లే. గ్లోవాల్ వేసుకొని ఫస్ట్ ఇన్హేలర్లు మెడికిట్లు అన్నీ వేసేసుకుందాం గైస్. ఇన్హేలర్ అయ్యి కొంచెం వెనక్కి వెళ్ళు. ఓకే, వెనకాలకైతే వచ్చేసాను. ఇమోషన్ డామిడ్ గైస్. ఏంది గైస్ ఇది? ఆ మీమ్కి కొంచెం డైలాగ్ ఇచ్చినాలేండి గైస్. వీడు ఫోన్ వచ్చింది గైస్, మీకు కట్ అయ్యి కనపడి ఉంటుంది. ఫోన్ వచ్చింది. నేనైతే హీరోయిక్కి పోయింది. ఇప్పుడు దీనిలో ప్లాటినం 3కి అయితే తీసుకొచ్చేసా. 10 kills గైస్. నేను చెప్పినట్టే వాడికి ఒక్క కిల్ కూడా తెప్పిలే. మా బ్రోకి మైనస్ చేపిద్దామనేసి నేనే 0 kills అయితే కొట్టాను గైస్. అయినా నాకు 6+ అయింది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం కానీ కొంచెం లేట్.